ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసిన ప్రేక్షకులకు ఏదో వెలితి, ఏదో ఊహించుకొని వెళితే ఉన్నది కూడా సరిగ్గా చూపించలేకపోయారేనని. అయితే రెండవ భాగం మహానాయకుల్లో కాస్త ఉపశమనమైతే లభించింది. ఇక కథలోకి వెళ్తే ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, సినీ ప్రస్తావనం, పొలిటికల్ ఎంట్రీ మొత్తాన్ని కేవలం 8 నిమిషాల టైటిల్ రన్ టైంలోనే చూపించి డైరెక్ట్ గా ఎన్టీఆర్ మహానాయకుడు అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ కథానాయకుడు ఎడిటింగ్ పాయింట్ తో మహానాయకుడు కథను మొదలవుతుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటం, అనూహ్యంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవటం, ప్రజాకర్షణ పథకాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం, ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ బాగా నమ్మిన ఆయన పార్టీకే చెందిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కు సీఎం కూర్చుని దూరం చేయటం, తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం, క్యాన్సర్ తో పోరాడుతూ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్న బసవతారకం చివరి కోరికను నెరవేర్చుకోవడంతో మహానాయకుడు కథ ముగిస్తుంది. అయితే ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, వాటిలో చంద్రబాబు పాత్ర ఎంత, బసవతారకం పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, తొలి భాగంలో కొరవడిన ఎమోషన్స్ ని రెండో భాగంలో క్యారీ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు లాంటివి తెరపై చూడాల్సిందే.